సో తెలంగాణ ముఖ్యమంత్రి ఎలా చేస్తున్నాడు తెలంగాణ రాష్ట్రాన్ని అంటే ఆయన ఇచ్చిన హామీలు మర్చిపోయి 6 గ్యారెంటీలు మర్చిపోయి ప్రజలను అయోమయం చేయడానికే డైవర్షన్ పాలిటిక్సింగ్ చేసుకుంటూ నిన్న కాదా మొన్న గౌరవ పెద్దలు హరీష్ అన్న మీద ఏదో కేసు అని చెప్పి విచారణకని చెప్పి 7 గంటల సమయాన్ని వృధా చేసుకుంటూ దాంట్లో ఏం పసలేదు ఎప్పుడో అయిపోయిన ఫోన్ ట్యాపింగ్ కేసును పట్టుకొని రేపు గౌరవ పెద్దలు కేటీఆర్ గారి మీద ఒక కేసు పెట్టి మీరు 11 గంటలకు జూబ్లీ హిల్స్ పిఎస్కు రావాలి అని చెప్పేసి చెప్పడం, వాళ్ళ బావమర్ది కోసం ఏదైతే కుంభకోణం చేశారో, ఏదైతే టెండర్ వేశారో బొగ్గు దాని మీద ఆ స్కామ్ నుంచి ఎలా తప్పించాలని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చెప్తూ ఏదో ఒకటి ఎప్పుడో అయిపోయిన కేసును మళ్ళీ రీఓపెన్ చేసుకుంటా ప్రజలను మోసం చేసుకుంటూ ఇంకా ఎన్ని రోజుల్లో మోసం చేస్తుందో కాంగ్రెస్ పార్టీ అర్థం కాదు. ఆయన ఇక్కడ లేకుండా దావీస్కి వెళ్ళి అక్కడి నుంచి నేనేదో పొడుస్తున్నా అన్నట్టుగా చేసుకుంటూ దీనికి అధికారులు కూడా కనీసం చూడాలి ఏముంది ఏం లేదు అనేది. గతంలో కూడా కేటీఆర్ గారి మీద కేసులు అని చెప్పేసి ఏసీబీ వాళ్లకు ఇవన్నీ చేసినారు. ఏం చేసినారు? లొటపీస్ కేసు అని మీ అందరికీ అర్థమైంది. మళ్ళీ ఈ లొటపీస్ కేసును పట్టుకొని దాన్ని ఏదో కోడిగుడ్డు మీద ఈకలు పీకుదామని ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి సీఎం గారు మీరు కానీ మీ అధికారులు కానీ కోడిగుడ్ల మీద ఈకలు పీకకండి. మీరు ప్రజల గురించి ఆలోచన చేయండి. ప్రజలకు మీరు ఏదైతే హామీలు ఇచ్చారో 420 హామీలు ఇచ్చారో, ఏదైతే గ్యారంటీలు ఇచ్చారో 6 గ్యారంటీలు ఇచ్చారో ప్రజల గురించి ఆలోచించండి. రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచన అదే పక్కకు పెట్టేసి మీరు ఓన్లీ కేవలం కక్ష సాధింపు చర్యతోటి మొన్న హరీష్ రావు గారి పైన, రేపు కేటీఆర్ గారి మీద ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టలు, భయప్రాంతాలకు గురి చేయడం ఇది మంచి పద్ధతి కాదు. రాబోయే రోజులల్లో దీనికి తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. దీనికి మూల్యం చెల్లించుకుంటారు తప్పకుండా. రాబోయే రోజుల్లో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ మన ఏదైతే మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉన్నాయో ఆ ఎలక్షన్లో ఏదో చేద్దామని చెప్పేసి మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. దయచేసి ఇవన్నీ మానేసి ప్రజల గురించి ఆలోచించాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. కాంగ్రెస్ అంటేనే కమిషన్లు, వాటాలు ఇవన్నీ చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు, తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఏ మినిస్టర్లు ఏం చేస్తున్నారు, సీఎం ఏం చేస్తున్నారు, సీఎం కుటుంబం ఏం చేస్తుంది, వాళ్ళ అన్నదమ్ములు ఏం చేస్తున్నారు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. కాబట్టి దయచేసి ఇప్పటికే 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇక ఈ ఎలక్షన్ తోటి ఇంకో 6 నెలలు 3 సంవత్సరాలు గడిచిపోతుంది. ఇంకా వచ్చేది ఒక 1 ఇయరే ఉంటుంది, తర్వాత ఎలక్షన్ ఇయర్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఈ పాలిటిక్స్, ఈ డైవర్షన్ పల్లి ఒక్క సాధింపులు కేటీఆర్ మీద పెడితే ఏం చేస్తాం, కేసీఆర్ మాకు ఉద్యమాలు కొత్త కాదు, కేసులు కొత్త కాదు, జైలు కొత్త కాదు, కొట్లాట ఫైటింగ్ చేయడం కొత్త కాదు, మాకు అన్నీ అలవాట్లే. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామంటేనే ఇవన్నీ చేసి సాధించుకున్నాం. మీది ఈ గొట్టం ఇదో పెద్ద కేసు కాదు, మాకు ఇదో పెద్ద కథ కాదు. కాబట్టి ఇవన్నీ మానేసి దయచేసి మీకు ఇప్పటికైనా ప్రజల మీద ఓటేసి గెలిపించిన ప్రజల మీద మీరు మోసం చేసి గెలవడం జరిగింది. ప్రజలకు మోసం చేశారు, లేనిపోని హామీలు ఇచ్చారు. ఇవన్నీ పక్కకు పెట్టేసి వీళ్ళ మీద పడడం, ఈ లేనిపోని కేసులు పెట్టడం, భయప్రాంతాలకు గురి చేయడం, భయపడేటోడు ఎవరు లేడు తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి దయచేసి ఇప్పటికైనా తెలంగాణ ప్రజల గురించి ఆలోచించి ప్రజల కోసం ఏదన్నా హామీలు నెరవేర్చండి. కానీ ఇలా కేసు పెడితే, ఈ తాల్పు కేసులు పెడితే ఏం కాదు. ఇదంతా లొటపీస్ కేసు అని ప్రజలకు తెలుసు. రేపేమైతే టైం వేస్ట్ చేస్తారు మీరు. మొన్న హరీష్ రావుని 7 గంటలు ఏం అడిగారు మీరు? మళ్ళీ బయటకు వచ్చి హరీష్ అన్న ఏం మాట్లాడింది మీకు తెలుసు అదంతా. కానీ కావాలని చేస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదు. రాబోయే రోజుల్లో తప్పకుండా దీనికి మూల్యం చెల్లించుకోవస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి హెచ్చరిస్తూ ఇప్పటికైనా మానుకోవాలని చెప్పేసి